మీ ఫ్యాట్ లాస్ జర్నీని డిస్టర్బ్ చేసే మెయిన్ ఫుడ్స్లో ఈ వైట్ రైస్ ఉందని తెలుసా? ఒకవేళ మీరు గనక మీ ఫ్యాట్ లాస్ జర్నీలో వైట్ రైస్ని అవాయిడ్ చేస్తే మీరు అనుకున్న గోల్ని చాలా త్వరగా రీచ్ అవుతారు. అందుకే చాలామంది వైట్ రైస్ని కంప్లీట్గా అవాయిడ్ చేస్తున్నారు. బట్ ఇది 100% మీరు చేసే తప్పుల్లో మెయిన్ తప్పు అవుతుంది. ఇక్కడ వైట్ రైస్ అనే ఫుడ్ ఐటెం ఒక్కటే ప్రాబ్లం కాదు, ఓవర్ ఈటింగ్ ప్లస్ మీ లైఫ్ స్టైల్ ప్రాబ్లం. మీరు టూ బేసిక్ థింగ్స్ని అర్థం చేసుకోండి. మీరు కనుక ఓవర్ ఈటింగ్ చేస్తే ఫ్యాట్ పెరుగుతుంది. ఏ స్ట్రెంత్ ట్రైనింగ్ కనుక ఏ మూమెంట్ కనుక లేకపోతే ఆ ఫ్యాట్ అలానే ఉండిపోతుంది. రైస్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, బట్ ద ట్రూత్ ఈజ్ చాలా డిఫరెంట్. కరెక్ట్గా తింటే ఫ్యాట్ లాస్కి రైస్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రోటీన్ యాడ్ చేయి, స్ట్రెంత్ ట్రైనింగ్ వర్కౌట్స్ పెంచు, నీ ఫిజికల్ యాక్టివిటీస్ని పెంచుకో. రైస్ని తినకుండా ఉండడం మానేసి రైట్ వేలో తినడం నేర్చుకో. ఫ్యాట్ లాస్ అంటే బ్యాలెన్స్ గేమ్.